2000 కాదు 4000 పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము. 100 అంటే 100 రోజుల్లో పంపిణీ. పెన్షన్లపై రేవంత్ అన్న మాట. 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 6 నెలలైనా ఆ ఊసే లేదు. ఏంటి మ్యాటర్? నువ్వు 2 అయితే నేను 4, నువ్వు పులైతే నేను సింహం. ఎలక్షన్స్ అప్పుడు డైలాగులు, హామీలు చాలా కామన్. రేవంత్ రెడ్డి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. 6 గ్యారంటీల పేరుతో ఓటర్లను ఆకర్షించారు. 2000 పెన్షన్ని 4000 చేస్తామని గద్దెరెక్కిన 100 రోజుల్లో పంపిణీ ఉంటుందని ఆశపెట్టారు. రెండింతలు పెన్షన్ అంటే ఆశపడి 44 లక్షల మంది లబ్ధిదారులు, 5 లక్షల మంది దివ్యాంగులు ఓట్లు వేసి కాంగ్రెస్కి పట్టం కట్టారు. కానీ 6 నెలలు గడిచినా అసలు పంపిణీయే మొదలు కాలేదు. కాంగ్రెస్ ఇస్తానన్న పెన్షన్ ఎందుకని పంపిణీ కావట్లేదు? 100 రోజుల పందేరం 6 నెలలైనా ఇంకా ఎందుకు మొదలవలేదు? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఖజానా ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించటమే అని తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి కొత్త ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోందని అంటున్నారు. ఇప్పుడు 2000 పెన్షన్ ఇవ్వాలంటేనే దాదాపు 1000 కోట్ల భారం పడుతుందని, అదే 4000 పెన్షన్ ఇస్తే అదనంగా మరో 1000 కోట్ల భారం పడుతుందని లెక్కలు వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెన్షన్ ఇచ్చేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నంలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెన్షన్ల కోసం వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా అటకెక్కేసినట్లే అనే మరో పుకారు షికారు చేస్తోంది. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎప్పుడు తెలుస్తాయో.